నమస్కారం అండి. E6 టీవీ అండ్ మైండ్ విజన్ వేణుగోపాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం డిజిటల్ డీటాక్స్ ఛాలెంజ్ ఫర్ 30 డేస్ ప్రోగ్రామ్కి హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు మనం స్టోరీ టైం, ఈ 9th ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే స్టోరీ టైం. ఎస్, మనందరం ఒక స్టోరీ టైం పెట్టుకుందాం. ఎందుకంటే పూర్వం మనం గుర్తుందా, మన బాల్యంలో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఎవరో ఒకరు వారు పడుకునేటప్పుడు మనం సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు సరదాగా కథలు, వాళ్ళు చెప్పే కథలు, వారు చెప్పే మాటలు ఎంత మంచిగా ఇన్స్పైర్ చేసేవి. కానీ ఇప్పుడున్న యువతరానికి అంతవరకు మనం ఇవ్వగలుగుతున్నామా? లేదు కదా. దానికోసమే మళ్ళొక్కసారి మనం వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం పడుకునే ముందు ఒక 5 నిమిషాల పాటు మొబైల్ నుండి వచ్చే కథలు కాదండి, మీరు స్వయంగా ఏదైనా చిన్న నీతి కథని, అది మీరు మొబైల్ నుంచి గ్రహించవచ్చు, లేదా పుస్తకాల నుంచి గ్రహించవచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ నుంచి గ్రహించవచ్చు, ఇంటర్నెట్లోంచి తీసుకోవచ్చు, ఏదైనా చేయండి. కానీ వాళ్ళ ముందు కాదు. మీరు వాళ్ళ లేనప్పుడు మీరు నేర్చుకోండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నైట్ టైం ఎట్ ద టైమ్ ఆఫ్ బెడ్ పిల్లల పక్కన ప్రేమగా వాళ్ళ జుట్టుని ఇలా నిమురుతూ ఆ కథ చెప్పే ప్రయత్నాన్ని చేయండి. 2 పిల్లలు అనుకోండి, 2ని చెరవ భుజం మీద వేసుకుని మంచిగా ఈ రోజున మన స్టోరీ టైంలో స్పెషల్ ఏంటో తెలుసా అని స్టార్ట్ చేసి తల్లి కానీ తండ్రి కానీ ఇలా చెప్పడం మొదలు పెడితే ఎలా ఉంటుందంటేనండి, సూపర్గా మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీ పిల్లల్ని బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, ఆ బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఇది బేసిక్ ఒక వే ఫార్వర్డ్ అవుతుందండి. ఎందుకంటే ఆ కథల్లో సన్నివేశాలు మీరు చూస్తే అసలు ఫోన్ ఎందుకు చూస్తున్నారు పిల్లలు? ఫోన్లోంచి వచ్చే ఒక డోపామిన్ యాక్టివేషన్, అంటే ఈ ఫోన్లో ఒక దృశ్యాన్ని చూడగానే అప్రిసియేషన్ హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఆటోమేటిక్గా అది ఉంటే బాగుండు, వింటే బాగుండు, చూస్తే బాగుండు, చేస్తే బాగుండు, ఆడితే బాగుండు, వింటే, అంటే ఈ విధంగా అన్నీ, అంటే పంచేంద్రియాలు సైతం దాంట్లోకి మమేకమైపోతున్నాయి. తద్వారా ఏంటంటే ఆసక్తి అనేది 100% అక్కడికి వెళ్తుంది. అలాగే ఇప్పుడు చూస్తే ఈ మొబైల్ ఫోన్లో ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఫోన్ వైపు మక్కువ చూపిస్తున్నారు. అదే విధానాన్ని మీరు ఓన్గా ఆర్గానిక్ మెథడాలజీలో డైరెక్ట్గా మీరిస్తే, ఏదైతే ఆసక్తి, ఆ డోపామిన్ యాక్టివేషన్ మీ మాటలతో, మీ మాటలే వాళ్ళకి సౌండ్లా, మీ యొక్క ఆలోచనలే వాళ్ళకి విజువలైజేషన్. ఇంకోటి చెప్పనా, మొబైల్ ఫోన్లో కేవలం కళ్ళతో మాత్రమే చూస్తాడు, చెవులతో మాత్రమే వింటాడు. కానీ మీరు చెప్పే కథ కళ్ళు మూసుకుంటూ ఊహించుకుంటూ కల్పనా శక్తి అనేది ఒకటి ఉంటుందండి, ఇమాజినేషన్ అని అంటాం, అది ఈ ఫింగర్లో ఉంటుంది. మనిషికి ఇమాజినేషన్ ఈ ఫింగర్లో ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్లో ఇమాజినేషన్ ఉంటుంది. ఈ ఇమాజినేషన్ ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి కూర్చుంటుంది, అంటే రిజిస్టర్ అయిపోతుంది. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి రిజిస్టర్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఎవర్ దే కెనాట్ బీ ఏబుల్ టు ఫర్గెట్ ఇట్. మీరు చెప్పిన ఏ విషయమైనా సరే ఎప్పటికీ మర్చిపోలేరు వాళ్ళు. ఎస్పెషల్లీ పడుకునే ముందు ఎందుకు మర్చిపోలేరు అని అంటే దీనికి సైంటిఫిక్గా రీజన్ ఉందండి. దానికి గల కారణం ఏంటంటే, మనం పడుకునేటప్పుడు ప్రత్యేకించి అట్ ద టైమ్ ఆఫ్ బెడ్ మన బ్రెయిన్ కామన్గా బీటా స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇదంతా బీటా స్టేట్, మీరు వింటున్నారు కదా, ఇది కూడా బీటా స్టేట్. మన బీటా స్టేట్ నుంచి ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళడానికి 1.5 గంట వ్యవధి పడుతుందండి. ఈ 1.5 గంట వ్యవధిలో జర్నీ జరుగుతూ ఉంటుంది కదా. బీటా వైబ్రేషన్స్లోంచి ఆల్ఫా వైబ్రేషన్లోకి బ్రెయిన్ ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, ఈ ప్రాసెస్లో ఏదైతే విషయాన్ని మనం ఆలోచిస్తామో, ఏదైతే విషయాన్ని మనం గ్రహిస్తామో, ఏదైతే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తామో ఆ విషయం రియల్ లైఫ్లో ఇన్సిడెంట్గానో లేదంటే కనుక మనకి లోపల సబ్కాన్షియస్లో రిజిస్టర్ అయిపోవడంతో మన యొక్క ఆలోచనలు ప్రేరేపిస్తాయి. అంటే ధైర్యం, సాహసవంతుల కథలు చెప్పడం, నీతి కథలు చెప్పడం, నైతికతను నేర్పడం, ఏకాగ్రత ఎలా చేయాలో చెప్పడం, కొన్ని విధానాలు, మంచి లక్షణాలు, మంచి అలవాట్లు, మంచి విధానాలు, మంచి మంచి స్టోరీసు, మన చిన్నప్పుడు మనం సాధించిన కొన్ని ప్రతిభకు సంబంధించిన విధానాలు, విషయాలు, అలాగే చిన్నప్పుడు చెప్పిన కొన్ని సంఘటనలు మీరు కావాలంటే గమనించండి. మీ చిన్నప్పుడు, మన చిన్నప్పుడు చెప్పేవి చాలా ఆసక్తికరంగా పిల్లలు కూడా అవునమ్మా, చెప్పమ్మా, చాలా ఇంట్రెస్ట్గా ఉందని అంటారు. రైట్ ఆర్ రాంగ్?
అలాగా మనం ప్రతిదీ చెప్తున్నప్పుడు వాళ్ళకి సబ్కాన్షియస్లోకి రిజిస్టర్ అవుతుందండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచనలు కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి సిమిలర్గా ఆలోచిస్తారు. తద్వారా ఏంటంటే లైఫ్ టైం వాళ్ళకి ఒక ఫిక్స్డ్ మోటివేషన్ కంటిన్యూషన్ అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక మంచి విధానాలతో ఉంటారు. అందువల్ల ఈ మొబైల్ నుంచి బయటికి తీసుకురావాలంటే మర్చిపోయాను. ఈ మొబైల్ నుంచి బయటికి రావడానికి కూడా మీరు ఒక కథని చెప్పొచ్చు. మీకు కావాలంటే ఆ కథని నేను కాంప్లిమెంట్‌గా ఇస్తాను. ఇఫ్ యూ నీడ్ దట్ స్టోరీ జస్ట్ కామెంట్ హియర్ ఇన్ దిస్ వీడియో. సార్ ఐ వాంట్ ద స్టోరీ అని చెప్పేసి మీ మొబైల్ నంబర్‌ని మీరు మెన్షన్ చేసినా పర్లేదు. లేకపోతే ఛానల్ యాజమాన్యం వారి నెంబర్‌ని ఈ డిస్క్రిప్షన్‌లో పెడతారు. ఆ నెంబర్‌కి మీరు వాట్సాప్ చేసినా పర్లేదు. నేను మొబైల్ స్టోరీ కూడా మీకు ఇస్తాను. ఓకేనండి. సో ఇలాగా మనం స్టోరీ టైంని సక్రమంగా వినియోగించుకుని రాబోయే కాలానికి కాబోయే నాయకుల్ని సైతం సంసిద్ధం చేస్తూ మన భారతావని రుణాన్ని సైతం తీర్చుకుందామా? అలా అనుకుని నేను ఆశిస్తూ ఈరోజు ఈ 9th ఎపిసోడ్‌కి నమస్కారం.